హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మధ్యాహ్నం నేను కొన్ని పనులు చేసుకున్నానండి. అవేంటో మీకు చూపిస్తాను. పల్లీలు వేయించి పెట్టుకుంటానండి. ఎప్పుడంటే అప్పుడు చట్నీల్లోకి, పొడుల్లోకి యూజ్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి వేయించి పెట్టుకుంటాను. అది కాక వర్షాలు పడుతున్నాయి కదా, పాడవకుండా ఉంటాయి. ఇవైతే వేగిపోయాయండి. ఇలా పల్లి పొట్టు ఊడిపోతే మనకి వేగినట్టే. చూసారా ఎలా ఊడిపోయిందో? ఇప్పుడు ఇవి తీసేసుకొని ప్లేట్లో పోసేసుకోవటమే. చల్లారాలి కదా. ఇది చల్లారాక డబ్బాలో పోసుకుంటానండి. తర్వాత అయితే కందిపప్పు కూడా మంచిగా వేయించుకోవాలి. వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది పప్పు. అందుకని చెప్పేసి ఇవి కూడా వేయించుకుంటాను. ఇవి కూడా వేగిపోయాయండి. ఇవి కూడా తీసేసి ప్లేట్లో పోసేసుకోవడమే. ఇవైతే ధనియాలండి. ఇవి కూడా మంచిగా వేయించుకొని ఇంట్లోనే నేను పొడి చేసుకుంటానండి. బయట నుంచి కొనను, బయటది అంత టేస్ట్ ఉండదు. చూసారా కలర్ మారిపోయింది కదా. ఇవి కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో పోసుకుంటే చల్లారుతాయి. చల్లారినాక మిక్సీ పట్టుకుంటాను. ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ కూడా పురుగు పడుతుంది కదా వర్షాలు పడుతుంటే. ఇది అంత ఎక్కువ ఖర్చు కాదు, అందుకని చెప్పేసి ఇది కూడా వేయించి పెట్టుకుంటే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది. ఒక 2 months ఉన్నా మనకు అంత ఇబ్బంది ఉండదు. అందుకనేసి ఇది కూడా వేయించేసుకున్నాను. అయిపోయిందండి. ఇది కూడా ప్లేట్లో పోసేసుకుంటాను. ఇవి వచ్చేసి నువ్వులండి. ఇవి వచ్చేసి చట్నీల్లోకి వాటిలోకి వాడుతూ ఉంటాను. అందుకని చెప్పేసి ఇవి కూడా వేయించి పెట్టేసుకుంటాను. నేను నువ్వులు కూడా ఎక్కువే వాడతానండి. ఇవి కూడా అయిపోయినాయండి. ఇవి కూడా వచ్చేసి ప్లేట్లో పోసేసుకోవడమే. అదే కడాయిలోకి నేను ఇప్పుడు దోసకాయ పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తానండి. ఏం లేదండి, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ దోసకాయ ముక్కలు మగ్గాక అప్పుడు టమోటా ముక్కలు వేసుకోవాలండి. ముందే వేసుకున్నామంటే టమోటా మగ్గిపోద్ది. అందుకని చెప్పేసి ముందైతే దోసకాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు, ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకొని మగ్గనిచ్చుకుంటున్నాను. టమోటాతో పాటు చింతపండు కూడా మగ్గిపోద్ది. ఇది కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారుతుంది కదా, చల్లారాక మిక్సీకి వేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నేను జొన్నలతోటి జొన్న పిట్టు తయారు చేస్తానండి. అది ఎలానో మీకు చూపిస్తాను. ఇదైతే 6 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఇవి నానిపోయాయి. ఇది ఒక 2 సార్లు వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో తీసుకోవటమే. వాటర్ లేకుండా ఓన్లీ జొన్నల వరకే తీసుకుంటానండి. ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటున్నానండి. ఇది ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. మరీ అంత మెత్తగా అవసరం లేదు, కొంచెం లైట్గా బరగ్గా ఉండాలి. తినేటప్పుడు బాగుంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను వేసాక. ఇలా ఉంటే సరిపోతుందండి. కొంచెం లైట్గా బరగ్గా తగులుతూ ఉంటుంది, మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఇలా ఉంటే బాగానే ఉంటుందండి. ఇప్పుడైతే ఇది ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేసి వండుకుంటాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని అవి మసలనివ్వాలి. తర్వాత ఇడ్లీ రేకుల్లోకి ఈ జొన్న పిండి ఉంది కదండి, అది వేసేసుకోవడమే.
నాకైతే 2 రేకుల్లోకి వచ్చిందండి ఈ జొన్న పిండి అంతా రేకుల్లో పెట్టేసుకున్న తర్వాత లైట్గా వాటరు స్ప్రింకిల్ చేయాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇప్పుడైతే ఇది తీసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను. ఒక పావు గంట పాటు ఉడకనిచ్చుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఇలా ఆవిరి మీద వండుకుంటే బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ జార్ కొంచెం క్లీన్ చేసుకొని దాంట్లోనే ధనియాలు పొడి చేసుకుంటానండి. ఇదైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను కదండి, తీసేసుకొని ఇది కూడా ప్లేట్లో వేసేసుకుంటాను. చల్లారాకే మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. చల్లారక ముందు పెడితే పురుగు పట్టిపోద్ది. అందుకని చెప్పేసి చల్లారినాకే మనం స్టోర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అదే జార్లోకి ఇందాక దోసకాయ పచ్చడి వాడ్చాను కదండి, అది వేసేసుకుంటున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. అలానే కొంచెం నువ్వులు ఇందాక వేయించాను కదండి, అవి కూడా కొంచెం వేసుకుంటాను. చట్నీలోకి బాగుంటుంది. ఇదైతే నేను కొంచెం మెత్తగానే పట్టుకుంటానండి. దోసకాయ గింజలు తగలకుండా ఉంటే తినేటప్పుడు ఇబ్బంది ఉండదు. అందుకని చెప్పేసి కొంచెం మెత్తగానే పట్టుకుంటాను. నువ్వులు వేయటం వల్ల చట్నీ మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు ఇది తీసేసుకొని బౌల్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో పెట్టాం కదండి జొన్న పిండి, అదైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం. 2 రేకుల్లో ఉండే జొన్న పిండిని ఈ ప్లేట్లోకి తీసుకుంటాను. దీంట్లోకి అయితే నెయ్యి, బెల్లము, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, అది వేసి కలిపి ముద్దలు చేసుకుంటే బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ. ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నానండి. నేను కొంచెం నెయ్యి ఎక్కువే వాడతాను. ఇది నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా ఎండు కొబ్బరి పొడి అండి, దీనికి సరిపడా బెల్లం అండి, ఎక్కువ వేసుకోకూడదు. కరెక్ట్గా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. ఈ 3 మిక్స్ చేసుకోవాలండి. ఆ జొన్న పిండిలోకి వేసుకొని ముద్దలు చేసేసుకోవడమే. ఈ 3 మిక్స్ అయ్యాయి కదండి, ఇప్పుడైతే ముద్దలు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఇవైతే పిల్లల స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ కిందకైనా ఇవ్వచ్చండి. ఇంతేనండి, ముద్దలు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.